మనుషుల నుంచి ఎప్పుడు ప్రోత్సాహం ఎక్స్‌పెక్ట్ చేయకండి. సపోర్ట్ మీకు ఆసరాగా ఉంటారని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. మిమ్మల్ని బలపరుస్తారని ఎక్స్‌పెక్ట్ చేయకండి. చేసినోళ్ళు ఉన్నారంటారేమో. మీ వలన వాళ్ళకి ఉపయోగం ఉంటేనే చేస్తారు బ్రదర్, సిస్టర్. కాబట్టి దాన్ని చూసి ఎప్పుడు మోసపోవద్దు మీరు. చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే, మీ వలన వాళ్ళకి ఉపయోగం ఉంది అంటే తెగ పొగిడేస్తారండి. ఒట్టి డబ్బా పొగడ్తలు. డబ్బా పొగడ్తలు అంటే తెలుసా మీకు? పాపం బాగా పాడకపోయినా, "ఏం పాడారు బ్రదర్" అంటుంటే పాపం అతను మురిసిపోతుంటాడు. ఇక్కడెళ్ళి నవ్వుకుంటుంటారు. చూడు చూడు చూడు. "ఏం సూపర్ అండి అసలు బాలసుబ్రహ్మణ్యం తర్వాత మీరే" అంటే, అవునా అన్న ప్రార్థించండి దేవుని కృప" అంటుంటాడు పాపం అతను. ఇదొకటి చాలా ఘోరమైన రిమార్క్ ఇది, దేవుని దృష్టిలో పడిపోతారు అలా. మీరు ఎవరినైనా కావాలని పొగిడి, కావాలని హెచ్చించి, కావాలని బడాయి అంటారు చూసారా? ఏదో అంటారు తెలుగులో. అబ్బో! అది నిజం కాదు. ఆ కపటం. ఆ! ఆ షర్టు ఇటు ఇటు బటన్ ఇటేసుకుంటాడు తెలీక. సూపర్ స్టైల్ అన్నా భలేగుంది షర్ట్ ఇదంతా అని. మ్యాటర్ ఏంటంటే షర్ట్ బాలేదు అండ్ బటన్ సరిగ్గా ఏసుకోలేదు. కానీ ఈళ్ళు చెప్పడం చెప్తారు. ఏం సూపర్ అన్నా అసల ఏం షర్ట్ ఇది అసలు ఎక్కడ దొరుకుతుందన్నా అని జోకు. నా అమాయకుడికి తెలీదు జోకని. అవునా అన్న మ మ మ మ మా మమ్మీ కొనిచ్చిందన్న. అబ్బో! ఇంత ఘోరమైన జోకులు చేయకండి దయచేసి. ఎదుటోడు నిజం అనుకుని జోకులు చేయకండి. అతనికి అర్థమైపోయి నవ్వేస్తే పర్లేదు. మీరు ఫ్రెండ్స్ అంటే పర్లేదండి. దాని గురించి నేనేమంటలేను. మీరు ఫ్రెండ్స్ అయ్యి, ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించి, తర్వాత నవ్వేసుకుంటే పర్లేదు. ఒకని అమాయకత్వాన్ని మీరు మీ ఆనందానికి, మీ మీ వినోదానికి వాడుకోండి. దేవుడు క్షమించడు బ్రదర్, సిస్టర్. గుర్తుపెట్టుకోండి. దేవుడు క్షమించని పాపాలు కూడా ఉన్నాయంటే నమ్మండి మీరు. చెప్తాను నేను దాని గురించి తర్వాత. దేవుడు ఒప్పుకోడు. క్షమించగలడు. లేక కాదు. క్షమించడు అంటున్నాను నేను. క్షమించలేడు అంటలేదు. సో, పొగడ్తలు. నమ్మకండి. మనుషులెప్పుడు ఎంకరేజ్ చేయరు. మనుషులెప్పుడు మీకు సపోర్ట్‌గా నిలబడరు. మీతో ఉపయోగం ఉన్నంత వరకు పొగుడుతారు. తర్వాత తీసి పడేస్తారు. వాడుకొని పడేస్తారు. నిమ్మకాయ నిమ్మకాయ పిండేసి ఈడ్చేసినట్టు కరివేపాకు